హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి నేను మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా నండి బిగినర్స్, ఓకేనా? మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ మాత్రమే కింగ్ ఫ్రెండ్స్. ఓకే, మార్కెట్లో ప్రైజ్ యాక్షన్ మాత్రమే కింగ్. ప్రైజ్ యాక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మీరు ఎక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుంది, అప్ సైడ్ వెళ్ళడానికి రెడీగా ఉంటుంది, ఎక్కడి నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది, ఎందుకు మార్కెట్ ఫాలో అవుతుంది, ఎందుకు మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుంది, ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ అనేది కింగ్ మార్కెట్లో. అయితే మీరు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే, మార్కెట్లో ఇంట్రాడే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక సపోర్ట్ ఏరియాని, ఒక రెసిస్టెన్స్ ఏరియాని మీరు ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక రెసిస్టెన్స్ ఏరియా, ఓకే, ఇంపార్టెంట్ ఏంది ఇక్కడ? ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంది మనకి? సపోర్ట్ ఏరియా. ఎప్పుడైతే ప్రైజ్ సస్టైన్ అవుతున్నప్పుడు మార్కెట్లో, ఓకే, ఈ ప్రైజ్ ఇప్పుడు ఇక్కడ సస్టైన్ అవుతున్నప్పుడు ఇక్కడ ప్రైజ్ ఎందుకు సస్టైన్ అవుతుంది, ఇక్కడ నుంచి ప్రైజ్ ఎందుకు రివర్స్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటుంది అంటే, ప్రీవియస్గా ఉన్న డేటాని, అంటే ప్రీవియస్గా ఉన్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అయితేంది, ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ రెసిస్టెన్స్ అయితేంది, ప్రీవియస్గా ఉన్న డేటాని, ప్రైజ్ని బేస్ చేసుకొని మనం అక్కడ సస్టైన్ ఎందుకు అవుతుంది అనే దాన్ని చూసుకొని మనం ఆప్షన్లో ట్రేడ్ చేస్తాం. ఆప్షన్లో ట్రేడ్ చేసే స్ట్రాటజీ వేరు, ఇండెక్స్లో మనం ఐడెంటిఫై చేసుకోవడం వేరనమాట. ఓకేనా? ఒక సపోర్ట్ ఏరియాని, ఒక రెసిస్టెన్స్ ఏరియాని మీరు పర్ఫెక్ట్ ఐడెంటిఫై చేయగలిగారు అంటే ప్రైజ్ యాక్షన్గా ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ నేను ఇండికేటర్స్ గురించి పెద్దగా మాట్లాడట్లేదు. ప్రైజ్ యాక్షన్గా మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో చాలా పర్ఫెక్ట్గా మీకు ఇంట్రాడేలో మీరు పాయింట్స్ అన్ని గెయిన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను సింపుల్గా చూపిస్తాను ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుంది, ఎక్కడ మనం ఈ సపోర్ట్ ఏరియాని మనం ఐడెంటిఫై చేసుకోవాలి చార్ట్లో అనేది దీంట్లో నేను మాట్లాడతాను. ఓకేనా ఫ్రెండ్స్? అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఆప్షన్ బయ్యింగ్ కానీ, లాంగ్ టర్మ్కి కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ మీరు కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే త్వరలో కోర్సు స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్స్ తీసుకుంటున్నాను. వీడియోలో స్కూల్ అవుతున్న నెంబర్ మాత్రమే నాది. ఆ నెంబర్కి మీరు చేయాల్సిందంటే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాను. మీరు జాయిన్ అయి నేర్చుకోవచ్చు, పాసిబుల్ అవుతుంది. మీరు జాయిన్ అవ్వడానికే పాసిబుల్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇంతకుముందు ఆల్రెడీ మన కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి లేకపోతే మాత్రం సేమ్ మీరు అదే నెంబర్ నుంచి నాకు హాయ్ అని పెట్టండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఎలాంటి ఇబ్బంది లేదు. లేదంటే ఒకసారి నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక్కసారి నేను ఈ ఇండికేటర్స్ లైన్స్ తీసేస్తాను. ఇప్పుడు ప్రైస్ చూడండి ఎంత నీట్గా ఉందో మనకి. ఓకే, ప్రైస్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ తీసుకుంటున్నప్పుడు మనం ఎక్కడ డేటాను తీసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ ప్రైస్ సస్టైన్ అవుతున్నప్పుడు మనం ఎక్కడ చూసి ఇప్పుడు ఇక్కడ ఇది ప్రీవియస్ డే లో ప్రైస్ యాక్షన్, ఇది నేను మాట్లాడతాను. ఇప్పుడు ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంది ప్రైస్. ఇక్కడ ఆల్రెడీ డోజీ క్యాండిల్ వచ్చింది, బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది, ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంది. ఎక్కడ చూడాలి ప్రీవియస్గా? ఒక్కసారి మీరు చార్ట్ చూడండి. ఎక్కడ చూడాలంటే ఈ ప్రైస్ కింద ఏమన్నా మనకి సపోర్ట్ లెవెల్ దొరుకుతుందా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, జూమ్ ఫాస్ట్ డేటాకి వెళ్ళండి. చూడండి, ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఫాస్ట్ డేటా ఉందా? ఎక్కడెక్కడైనా ఉందా? లేదు కదా. ఇలా రండి, ఇంకా ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. ఎక్కడ డేటా ఉంది మనకి? ఇలా రండి, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి దీనికి ఎక్కడ డేటా ఉంది? ఇక్కడ సింక్ అవుతుంది చూడండి, ఇక్కడ సింక్ అవుతుంది చూడండి. నేను చూపిస్తాను మీకు, ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒకసారి నేను మీకు సింపుల్గా ఒక లైన్ డ్రా చేస్తాను నేను. ఓకే, ఒక లైన్ డ్రా చేస్తాను నేను, ఒక సపోర్ట్. ఇట్లా రండి. ఎందుకు ఇక్కడనే లైన్ డ్రా చేస్తున్నాను అంటే, ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంది కదా. చూడండి, ఇక్కడ మూమెంట్ ఇచ్చిందా ఈ డే, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను, హార్జెంటల్ లైన్ అనేది. చూడండి, ఇప్పుడు ఈ లైన్కే నేను ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే మీరు ఒక్కసారి ఇలా వచ్చేసేయండి. ఈ లైను మీరు చూస్తే ఒకసారి తీసేస్తాను నేను, మళ్ళీ ఇక్కడ డ్రా నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ డోజీ క్యాండిల్ ఇక్కడ డ్రా చేస్తే ఇది ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ మనకి ఇక్కడ ఫోకస్ చేయండి. ఇదేంటి మనకి ఇక్కడ ఈ లైన్? ఇప్పుడు దీనికి ఈ డౌన్ సైడ్ ఉందంటే ఇది ఏమంటాం మనం? రెసిస్టెన్స్ ఏరియానే కదా. ప్రైస్ ఏమైంది ఫ్రెండ్స్? ఇక్కడ సస్టైన్ అవ్వకుంటూ వచ్చి ఇక్కడ ఏం జరిగింది? ప్రైస్ అనేది ఇక్కడ ఏం జరిగింది మనకు? ఇక్కడ ఫోకస్ చేయండి. ఏం జరిగింది? ప్రైస్ యాక్షన్గా ఫోకస్ చేయండి. బ్రేక్ అయింది కదా, అప్ సైడ్కి వెళ్ళిందా, రిట్రేస్మెంట్. మళ్ళీ ఏం జరిగింది? ఇక్కడ మార్నింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది, సింపుల్గా అప్ సైడ్కి వెళ్ళింది, సింపుల్గా. ఓకే, ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా వదిలేయండి, ప్రైస్ యాక్షన్గా ఫోకస్ చేయండి. సేమ్ ఇదే డే ఇప్పుడు మనం ఇక్కడ డ్రా చేసుకోవడానికి ఉంది కదా, ఇక్కడ సస్టైన్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఈ డేకి వచ్చేసేయండి, ఈరోజు డేకి వచ్చేసి చూడండి. ప్రైస్ పర్ఫెక్ట్గా ప్రైస్ యాక్షన్ ప్రకారం మాత్రమే ప్రైస్ అనేది సస్టైన్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనేది కింగ్ మార్కెట్లో. అర్థమైంది కదా?
అందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే 1 డే బిఫోర్ అయినా పర్లేదు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాతనైనా పర్లేదు, ఒక సపోర్ట్ ఏరియాని ఒక రెసిస్టెన్స్ ఏరియాని ఐడెంటిఫై చేయడం కనుక మీరు ఐడియా తీసుకుంటే, ఏదన్నా ఒక విధంగా ఐడియా చేయడం తీసుకుంటే, మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ప్రకారం మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీరు ఇక్కడ సి తీసుకోవాలా, పిఈ తీసుకోవాలా, ఏది తీసుకోవాలని ఒక క్లారిటీ మాత్రం మీకు వస్తుంది. దీంతో పాటు ఇక్కడ మీరు చూస్తే డైలీ టైం ఫ్రేమ్కి వచ్చేస్తే మీకు ఇక్కడ సపోర్ట్ ఏరియానే ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒకసారి ఇంకా మీకు సపోర్ట్ ఏరియానే ఇక్కడ చూస్తే, ఇప్పుడు ఇదేమైంది, ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ కాంచి తీసుకుంది కదా, ఇంకా డౌన్ సైడ్కి వచ్చేస్తే ఈ డే ఒక లో, ఈ డే ఒక లో, ఇది మొత్తం ఏంటిది మనకు బయ్యింగ్ జోనే కదిగా. ఇది మొత్తం మనకు బయ్యింగ్ జోనా కాదా? ఇది మొత్తం మనకి ఇప్పుడు ఏంది, ఇది బయ్యింగ్ జోనేగా. చూడండి ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నేను ఈ డే ఒక లోకి తీసుకున్న ఒక లైన్, ఈ క్లోజింగ్ ప్రైస్ కింద తీసుకున్నాం, స్మాల్ టైం ఫ్రేమ్కి వెళ్ళి 50 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి తీసుకుంటే ఇక్కడ ఒక డోజీ క్యాన్లు ఉండడం వల్ల ఆ డోజీ క్యాన్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఛానల్ ఏమైంది మనకి, ఇది బయ్యింగ్ జోన్ ఛానల్, ఇది బయ్యింగ్ జోన్. ఇప్పుడు బయ్యింగ్ జోన్ దగ్గర నుంచి ఎందుకు రివర్స్ అయిందంటే ప్రైస్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది ఆల్రెడీ. ప్రైస్ ఇక్కడ నుండి మీకు అప్ సైడ్ నుంచి ఇక్కడ వరకు ఎన్ని పాయింట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు ఎన్ని పాయింట్స్, 450 పాయింట్స్ ఫాల్ అయిపోయిన తర్వాత ఇంకా పుష్ చేయడం అంటే చాలా కష్టం అనమాట. కొంచెం రిట్రేస్మెంట్ అయిన తర్వాత పుష్ అవ్వాలి ప్రైస్ అనేది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ 50 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేస్తా. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రైస్ ఫాల్ అయినప్పుడు, ఇక్కడ నుంచి ప్రైస్ ఇంత ఫాల్ అయినప్పుడు చిన్న రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాతనైనా ప్రైస్ ఏ విధంగా ఫాలో అయ్యింది, ఇలా రావాలి, వస్తే ఇలానే కదా వచ్చేది. ప్రైస్ ఏమైంది, ఇక్కడ నుంచి ఇన్ని పాయింట్స్ ఫాలో అయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ 2 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉన్న తర్వాత పుష్ కావడం అంటే టైం పట్టుద్ది. ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత లేదంటే ఇక్కడ నుంచి చిన్న పుల్ బ్యాక్, ఈ పుల్ బ్యాక్లోనే మనం ట్రేడ్ చేస్తాం స్మాల్ టైం ఫ్రేమ్లో. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ పుల్ బ్యాక్లో కూడా ట్రేడ్ చేసుకుంటాం మనం. ఎందుకు ఇక్కడ మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుని సస్టైన్ అవుతుంది ప్రైస్ అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ప్రైస్ ఏముంది, ఇక్కడ మనకు ప్రీవియస్ డే లో ఉంది. ఇక్కడ ప్రీవియస్ డే లో ఏరియా, ఇదంతా ప్రీవియస్ డే లో ఏరియా. తర్వాత ఇది డే హై, అంటే ఈ డే ఎక్కడైతే డే ఓపెన్ అయిందంటే హై. ఇప్పుడు అలా లోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది హై. మళ్ళీ చూస్తే ఇక్కడ 1 అవర్ రేంజ్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఏముంది, మళ్ళీ 1 అవర్ రేంజ్ కూడా మనకి ఇక్కడ నుంచే 1 అవర్ రేంజ్ కూడా ఉంటుంది. చూడండి 1 అవర్ రేంజ్ అంటే ఇది మనకి, ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్. 1 అవర్ రేంజ్ కూడా మనకి ఇక్కడనే ఉంది. ఓకే, 1 అవర్ రేంజ్ కూడా మనకు ఇక్కడనే ఉంది. 1 అవర్ రేంజ్ కంచి మ్యాక్సిమం ప్రైస్ బ్రేక్ అవ్వలేదు. 1 అవర్ రేంజ్ని బ్రేక్ అవ్వలేదంటే ప్రైస్ ఖచ్చితంగా రివర్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక ట్రేడ్ ఛాన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని ఛాన్స్లు ఉన్నప్పుడు ప్రైస్ ఖచ్చితంగా ఈ పుల్ బ్యాక్లో మనకైతే 1:1.5, 1:2 అయితే ఖచ్చితంగా వస్తుంది కదా, 1:1.5. ఓకే, 1:1.5. ఓకేనా, ఆప్షన్లో. ఓకే, ఈ చిన్న పుల్ బ్యాక్లో కూడా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక కోర్సులో దేని కావాలనుకుంటే ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పంపండి, డీటెయిల్స్ పంపిస్తాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్. ఒక లైక్ చేయండి, ఇంకెవరికైనా షేర్ చేయండి.